రేవంత్ రెడ్డి గారి దగ్గర నాకు నచ్చేది ఒకటి ఉంది, నచ్చంది ఒకటి ఉంది. టు బి ఫ్రాంక్ మీరు ఏమైనా అనుకోండి, బట్ అది ఇది నా ఏదో ఇప్పుడు నేను ఒక మీడియాలో పనిచేస్తున్నాను, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా అని కాకుండా హానెస్ట్గా నా పర్సనల్ రివ్యూ, నా వ్యక్తిగతమైన రివ్యూ చెప్తాను. ఆయన విజన్ బాగుంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ ఎవడు చెడగొడుతుండో, ఆయనే చెడగొట్టుకుంటున్నా వెనకెవడుండో నాకు తెలియదు. బట్ ఆయన చెప్పే చాలా మాటలు 100లో 90 మాటలు వాస్తవాలకు చాలా చేరువుగా ఉంటాయి. 100లో 90 మాటలు అవి కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఆయన చెప్పిన 90 మాటలు ఇంప్లిమెంటేషన్ చేస్తే కేసీఆర్కు జేజమ్మ అవుతాడు. కానీ 90 కాదు కదా, 9 కూడా జరిగాయి. ఇది నిజం, ఇది నిజం. వచ్చే రాకటనే చెప్పిండు, ప్రజా దర్బార్ అన్నాడు, ప్రజల సమస్యలు కూర్చొని వింటా అన్నాడు. మస్తు అనిపించింది, కానీ జరగలేదు. ప్రతి జిల్లాకు పర్యటన చేస్తా అన్నాడు, కానీ జరగలేదు కదా. ఎక్కడ కనీ వినియని విధంగా మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. అరే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తే ఇండిపెండెంట్గా వాళ్ళు వెళ్ళగలుగుతారు కదా, వాళ్ళు ఈ సమాజంలో తిరగలుగుతారు కదా. ఎంతసేపు అని బస్సుల కోసం ఆటోల కోసం రోడ్ల మీద నిలబడితే ఏ పోరంబోకులు ఏం చేశారు, రక్షణ లేకుండా పోయింది. మాట బాగుంది, మరి పని ఎక్కడుంది, లేదు. అట్లా అంటే ఈ విజన్ బాగుంది, బట్ ఇంప్లిమెంటేషన్ సున్నా, చాలా అసలు మైనస్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఇది కూడా చూడరు మీరు, ఈ మాట విన్న తర్వాత నేను ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి, చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందంటారా? ఇప్పుడు ఇవాళ 6వ తారీఖు కదా, ఇవాళ సెప్టెంబర్ 6th. మనం ఇంకొక 1 month తర్వాత చూద్దాం. మళ్ళా అప్పుడు ఎవరైనా మీరే చెప్పుండ్రు, ఇక ఎక్కడైనా గవర్నమెంట్ బళ్ళల్లో టీచర్లు పిల్లలతోటే భోజనాలు చేస్తుర్రా అని. లేదు, నేను తిన్నా, నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ప్రభుత్వ బళ్ళనే చదువుకున్నా, ప్రభుత్వ బళ్ళనే తిన్నా. నేను అన్నం, నీళ్ళ చారు, పిడిస బువ్వ, ఊరోళ్ళం తప్పదు, మనం పేదోళ్ళం తిన్నాం, ఇక నడిచింది. కానీ టీచర్లు అట్లా ఎందుకు తింటారు చెప్పు? నెలకు 50,000 తీసుకుంటోళ్ళు, 50-60,000 జీతం తీసుకుంటోళ్ళు తింటారంటవా? వాళ్ళ పిల్లలనే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వేసి లక్షల జీతాలు కట్టే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలనుకుంటారా? పోయి చూసి ఈజ్ దట్ పాసిబుల్? ఇది ఇంప్లిమెంటేషన్ అయితే ఇప్పుడు ఈ మాట అన్న నేనే మీకు సలాం కొడతాను, నిజంగా చెప్తా ఉన్నా. ఇది చేస్తే మీకు సన్మానం చేస్తా, మీ ఫోటో పెట్టి దండేసి నా మార్నింగ్ న్యూస్లో నేను బరాబర్ వార్తలలో బరాబర్ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తా. నిజంగా గవర్నమెంట్ బళ్ళల్లో గవర్నమెంట్ టీచర్లు ఆ పిల్లలతో కలిసి గవర్నమెంట్ బళ్ళలో పెట్టే ఆ భోజనాన్ని మీరు చెప్పినట్టు ఇట్లా కానీ తింటే, వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా ఆ పిల్లలతోనే కూర్చొని తింటే, అటువంటి క్వాలిటీ రైస్ ఆ ఫుడ్ని మీరు ప్రజలకు అందజేయగలిగితే, ఆ పిల్లలకు అందజేయగలిగితే ఇనఫ్. నేను చెప్తా ఉన్నా కదా, నేను బాధ్యత బరాబర్ చెప్తున్నా. మీ ఫోటో పెట్టి దానికి దండేసి నేనే నీకు సన్మానం చేస్తాను. మిమ్మల్ని చేరుకోలేకపోయినా ఆ పని అయితే నేను చేస్తాను. జరగవు ఇవి, నాకు తెలుసు కదా, 100% గ్యారంటీ అవి జరగవు. అది మర్చిపోతారు. ఇంకా ఆయన బిజీ షెడ్యూల్లో పట్టింపు ఉండదు, ఏం ఉండదు, ఇక నాకు తెలుసు కదా. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ 1,00,000 మందితో నిర్వహిస్తాం. ఇందులో బిజీ అయిపోతారు అనమాట. ఇక పిల్లలతోటి కూర్చొని గవర్నమెంట్ బడి టీచర్లు ఫుడ్ తినాలా, గవర్నమెంట్ బల్లాలు పెట్టే ఫుడ్ అన్నారుగా, అది పోతుంది. ఇక ఈ 1,00,000 మందిని ఎట్లా జమ చేయాలి, సభను ఎట్లా సక్సెస్ చేయాలన్న దాని మీద ఉంటారు. ఇదే జరుగుతుంది. మనం ఏంటంటే జర చూసి ఖుష్ కావాలి అంతే, ఏముండదు ఇక. రైట్. ముంబైలో హై అలర్ట్, మానవ బాంబులతో పేలుళ్ళు అంటూ మెసేజ్. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్లో సందేశం. 400 kgల RDXతో 1 కోటి మందిని చంపుతామని బెదిరింపు. 14 మంది పాక్ టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. లష్కరే జిహాదీ పేరుతో హెచ్చరిక. అప్రమత్తమైన పోలీసులు. ఇప్పుడు ఇవి వస్తారు కదా, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు వచ్చిరనుకో, ఇన్ కేసు వాళ్ళు ఏమైనా దొరికిరనుకో, 14 మంది దొరకని, 14లో 4 దొరకని, ఏం చేస్తారు తెలుసా? కూసబెడతారు, జైల్లో మేపుతారు, ఆ కేసు నడుస్తుంది. అదంతా కూడా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. అదే మావోయిస్టులు ఏమైనా ఉండరని తెలిసింది అనుకో, పేల్చేయాలి ఇక, అంతే. ఏమనంటే వీళ్ళు వివరాలు చెప్తారు, అందుకే వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రావటం. ఒక్కరోజు 2 రోజులు 4 రోజులు ఏళ్ళు ఉంటారు బై ఎవరన్నా జైల్లో. టెర్రరిస్టులను జైల్లో ఏళ్ళ తరబడి ఉంచుతారా? భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ కావచ్చు, ఎవడైనా పూరంపోకు టెర్రరిస్టు మళ్ళీ భారతదేశం గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న అధికారులకు కానీ చిక్కిండు అంటే ఊచ కోత కోస్తారని ఒక్కొక్క టెర్రరిస్ట్కు ఉచ్చపడాలి. అది మనం క్రియేట్ చేయగలి. అది దొరికినా పెద్ద ఫరక్ ఏముండదురా, మళ్ళీ మనం వాళ్ళ దగ్గరనే జైల్లో మంచి తిని పండుకోవచ్చు, ఉండొచ్చు, మళ్ళీ మనల్ని ఏదో హైజాక్ చేసి మనల్ని విడిపిస్తారు, అంత సాఫీగా అంత సేఫ్గా మనం ఉంటాంరా అని వాళ్ళకి అర్థమైన తర్వాత
వాళ్ళు ఎందుకు ఎంటర్ గారు చెప్పుండ్రి, వాళ్ళు ఎందుకు బాంబులు పేల్చారు చెప్పుండ్రి. అదే ఇప్పుడు మావోయిస్టులను అనుకో పిట్టను కాల్చినట్టు కాల్చాలి.